చేసిన అకృత్యాలు మీరు దాన్ని వెనకేసుకురండి. దళితులు విదేశీ శక్తులను మీరు కాపాడండి. దళితులు సంస్కారం ఒక్కటి వినండి, అది మీరు సంస్కారం చేసుకొని మాట్లాడదు. కల్చర్ లేకపోతే ఇట్లా you are having the culture of we have more respect to Muhammad. We have the traditional culture. the Indian culture. the Bharat culture. బ్రాహ్మణుల సేవ చేసే బీసీలు అక్కడనే ఉంటారు, నాకు తెలుసు. వాళ్ళ కాళ్ళ దగ్గరనే ఉంటారు, వాళ్ళ పూజ చేస్తారు, వాళ్ళు సమర్పయామి అంటే ఇచ్చి స్వాహ చేస్తుంటే ఇట్లా బతుకుతారు. మీరేమి చదవలేరు, నాకు తెలుసు. ఈ దేశంలో బీసీలు ఒకటి వినండి, అక్కడ ములాయం సింగ్ నుంచి లాలూ ప్రసాద్ నుంచి ఇక్కడ వరకు కంచాయి వరకు వేదం మాకు అవసరం లేదు. మేము ఖచ్చితంగా బైబిల్ ఖురాన్ ఒకటి వేదం ఈ దేశంలో ఉండడానికి వీలు లేదని మేము చెప్తున్నాం. బైబిల్ ఖురాన్ బుద్ధుడు రాసిన పుస్తకాలు మాకు చాలా అవసరం, అవి మా సమానత్వం ఇస్తాయి. అక్కడ మేము మమ్మల్ని చంపిన పుస్తకాలు మాకెందుకండి? అన్ని కావాలి, నమస్కారం కేశవం ప్రతిగచ్చితని మేమంటాం. That is our culture. That is our culture. That is our tradition. That is our Indian heritage. You are not having that culture. That's only I'm telling you. పని చేయకుండా నాకు అది కావాలి, కానీ దాంట్లో మంచిని గ్రహించొద్దు, రామాయణం వద్దు. కమల్ కుమార్ గారు కమల్ కుమార్ గారు ఐలయ్య గారి మాటలు మీరు విన్నారు కదా, రెస్పాండ్ అవుతారా? ఐలయ్య గారి మాటలు మీరు రెస్పాండ్ అవుతారా? హిందూ ఇండియా ఒకసారి పోయి చదువుకోండి. ఈ దేశంలో మీరు మాట్లాడండి, దాని గురించి రెస్పాండ్ అవుతున్నారు. మీరు మాట్లాడిన దానికి వారు రెస్పాండ్ అవుతున్నారు. కమల్ కుమార్ ఐలయ్య గారు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవించడం లేదు. ఈ రోజు ఉప్పుటూరు అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నడి గ్రామంలో ఉండేటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉండేటువంటి అర్చకులు దళితులు. మహబూబ్నగర్ జిల్లాలో మల్దకల్ అనేటువంటి దేవాలయంలో 900 కుటుంబాలు బోయ కులస్తులు వాళ్ళు ఈ రోజున అర్చకులుగా ఉన్నారు. మొత్తం వీరశైవం వచ్చిన తర్వాత ఈ కులం ఆ కులం లేకుండా అన్ని కులాల వాళ్ళు వీరశైవం తీసుకున్న తర్వాత అన్ని కులాల వాళ్ళు అర్చకులైనారు. శ్రీశైలంలో ఉండేటువంటి దేవాలయాలు ఎవరైతే అర్చుకున్నారో వాళ్ళు బ్రాహ్మణులు కారు, బీసీలు. కాబట్టి మీరు చెప్పేటువంటి సంస్కరణ, సమాజంలో సంస్కరణ అనేది నిరంతరం జరిగింది. వీరశైవం పేరుతో జరిగింది, రామానుజ మతం పేరుతో జరిగింది. రామానుజ మతంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు. కమల్ కుమార్ గారు ఒకటే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, ఈ దేశాన్ని ఆధునిక దశలో మార్చింది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి వినండి, ఒకటి ఒక్క ప్రశ్న వినండి. ఈ దేశాన్ని ఆధునిక దశలో మార్చింది ఒకటి అంబేద్కర్, రెండు గాంధీ ఉన్నారండి. అంబేద్కర్ మీరేమైనా చదివారా? ఆయన రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అని ఒక పెద్ద పుస్తకం రాశాడు. రామాయణ కృష్ణ రిడిల్స్ మీద రాశాడు. మొత్తం అంటరానితనాన్ని పెట్టి మానవ జీవితాన్ని సర్వనాశనం చేశారు అంబేద్కర్. ఒక్క పుస్తకం చదివారా మీరు? అందరూ బ్రాహ్మణులే ఉన్నారనేటువంటిది సరికాదు. దేవాలయంలో అర్చకుడుగా ఏ కులస్తుడు ఉన్నా అతని ఒక బ్రాహ్మణుగా ఒక పంతులుగా చూడటం అనేది సమాజానికి ఒక గౌరవనీయ స్థానం ఇచ్చేటువంటి తప్ప అంతకంటే ఇంకే కాదు. అన్ని కులాల వాళ్ళు అర్చకులు ఉన్నారు, అన్ని కులాలు. ఈ కులంలో కమల్ కుమార్ గారు మీరు ఇంతకు ముందు కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. యాక్చువల్ గా వేరే మతంలోకి వెళ్ళటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనే దానికి అంబేద్కరే దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. యాక్చువల్ గా ముస్లిమ్స్ మొదట ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్టచబిలిటీ అనేది మాత్రం వాళ్ళు ఎస్కేప్ కాగలిగారు. శ్రీపాద కృష్ణమూర్తి గారు ఈ తవ్వాయి వస్తే ఏంటి అని ఒక కథ రాశారు. అది కథ కాదు, వారు కూడా బ్రాహ్మలే. ఆయన ఒక చక్కని కథ రాశారు. దాంట్లో ఏముందనంటే, ఒక గ్రామంలో చెరువు ఉంటుంది, సగం చెరువు దళితులకు ఉంటుంది, సగం అగ్రకులాలకు ఉంటుంది. దళితుల చెరువులో ఒక లెప్రసీ పేషెంట్ పడి చచ్చిపోతాడు. దాంట్లో నీళ్లు ముంచుకోవడానికి దళితులు వెనకాడిపోయి ఈ బ్రాహ్మణ చెరువు అగ్రకులాల చెరువు దగ్గరికి వెళ్తారు. అగ్రకులాల చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా అగ్రకులాల వాళ్ళు వచ్చి కొంత నీళ్లు పోస్తే అవి పట్టుకొని పోతా ఉంటారు. ఆ విధంగా ఒక వ్యక్తి దళిత కాలనీ నుంచి వచ్చి చూస్తూ ఉంటాడు. ఎవరు వచ్చి పోయిరు. చివరికి చెరువులో చూస్తే ఒక ముస్లిం తను అంతా నమాజ్ చేసుకోవడానికి వెళుతూ అన్ని శుభ్రం చేసుకుంటా ఉంటాడు. ఇంకొక బ్రాహ్మణ పండితుడు సంధ్య వార్చుకుంటా ఉంటాడు.
అప్పుడు ఏమవుతుందనంటే ఈ దళితుడికి ఒక ఐడియా వస్తుంది. ఏమనంటే ఇతను ఇస్లాం ఇండియాలో పుట్టిన మతం కాకపోయినా కూడా అతను చెరువులోకి వెళ్ళి ఫ్రీగా అన్ని చేసుకుంటున్నాడు. నేను ఈ దేశంలో పుట్టాను, హిందూ మతంలో భాగం అంటున్నారు, అయినా నాకు వెళ్ళే హక్కు లేదు. ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఒక చిన్న టోపీ తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని చెరువులో దూకేస్తాడు. కన్వర్షన్ ఆ రకంగా జరిగింది. అయితే ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన తర్వాత అంబేద్కర్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ పీడను వదిలించుకోగలిగారు, ఇండిపెండెంట్ కమ్యూనిటీగా ఎస్టాబ్లిష్ కాగలిగారు. అది ఒకటి. 2 రోజుల్లో జరగదు ఇది. ఇక్కడ మార్చగానే 2 రోజుల్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, ఈ పరివర్తన అనేది రాదు. ఒక డికేట్ కూడా పట్టదు. కానీ ఇది ఒక పెద్ద ప్రాసెస్. చెప్పండి. రెండో అంశం ఉంది. దానికి అడ్రస్ చెప్తాను. చాలా గొప్ప. దానికి అడ్రస్ చేయండి. చెప్పండి కమల్ కుమార్ గారు. నేను చెప్తున్నాను చెప్పండి. వారు చెప్పింది కథ చెప్పండి. ఒక్క నిమిషం వారు మాట్లాడండి. చెప్పారు కథ చెప్పారు. నేను ఒక వాస్తవం చెప్తాను. ఈరోజు భారతదేశం మొత్తం మీద ఎక్కడ మత కలహాలు జరిగినా ఆ మత కలహాల్లో బలైపోతుండేటువంటి వాళ్ళు మొన్న ఆదోని దగ్గర నుంచి, పోయిన సంవత్సరం భైన్సా దగ్గర నుంచి, అప్పుడప్పుడు జరిగే పాత బస్తీ కలహాల దాకా, పాత బస్తీలో మత కలహాలు జరిగితే మొదట అటాక్ చేసేది తీగల బస్తీ మీద. తీగల బస్తీలో ఎవరున్నారండి? హైదరాబాద్ పాత బస్తీలో ఆస్తులు పెట్టుకున్నది అగ్రవర్ణాల వల్ల, బీసీలా? కమల్ కుమార్ గారు ఒక్కటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. సన్యాసులు ప్రీస్టులంతా, బ్రాహ్మణ సన్యాసులు ప్రీస్టులు ఒక్క రోజున పోయి దళిత వాడల్లో దళిత ఇళ్లలో పండి వాళ్ళ బువ్వ తినండి, సన్యాసులు తీసుకుపోండి, మొన్న రోజు తీసుకుపోయి పెట్టండి. మీరు తెలియకుండే మీరు చూడాలి. ఆయన దళితుడు, నేను బీసీలు, మా ఇంటికి ఒక్కరు రారు. నాకు చెప్పండి విషయం స్వామీజీ కావాలి మీకు. చెప్తే వినండి మీరు. మొన్నటికి మొన్న పెజావర్ స్వామీజీ, పెజావర్ పీఠాధిపతి పెజావర్ స్వామీజీ దళిత బస్తీలలో తిరిగి వాళ్ళ ఇంట్లో భోంచేసి వాళ్ళ మాంసం తినడా? ఎవరు తినొచ్చాడండి. ఇది జరిగింది, అది కథ. ఎంతమంది దళితులు పేపర్లలో వచ్చింది. ఒకటి వినండి, మీరు ఈ సమాజాన్ని రిఫార్మ్ చేయదలుచుకుంటే, ఈ సమాజంలో ఉన్న వాళ్ళు ఇతరులకు పోదలుచుకోకపోతే మీరు అందరినీ తిట్టదలుచుకుంటే తిట్టండి. ఈ దళితుల్ని తిట్టి, బీసీలను తిట్టి, ఎస్సీలను తిట్టి, మీరు రిజర్వేషన్ వ్యతిరేకులు, మీరు మానవ సమానత్వం వ్యతిరేకులు, దేవుని దగ్గర కమల్ కుమార్ గారితో ఇంకో క్వశ్చన్ ఉంది. కమల్ కుమార్ గారు, మీరు కులం చాలా గొప్పది, భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప విషయం అని చెప్పారు. బహుశా కులానికి సంబంధించినటువంటి అగ్రస్థాయిలో మీరు ఉన్నట్టున్నారు. అందుకని ఆ కులం యొక్క దుర్మార్గం కానీ, దాని యొక్క కష్టం కానీ, అంటరాంతనం కానీ, ఆ బాధను మీరే అనుభవించినట్లు లేరు. అందుకనే కులం మీకు చాలా గొప్ప క్యారెక్టర్ గా కనిపించవచ్చు. రెండో వైపున ఉన్నటువంటి కులాన్ని రిసీవింగ్ ఎండ్ లో ఉన్నటువంటి తక్కువ కులాల వాళ్ళు కులం వల్ల ఎంత నరకం అనిపిస్తున్నారో మీకు తెలియదు. మీకు మాత్రం డెఫినెట్ గా కులం చాలా గొప్పగానే ఉంటుంది. ఈ సంస్కృతిలో చాలా గొప్ప విషయమే. రెండోది, మూర్తి గారు, స్ట్రక్చరల్ గా హిందూయిజం ఒక ప్రాబ్లం ఉంది. ఐలే గారు దాకా స్పృశించారు. అదేంటనంటే హిందూయిజం అన్ని మతాల లాగా కాదు. హిందూయిజం అన్ని మతాలకి, ప్రతి మతానికి కూడా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, బుద్ధిజం అయినా, ప్రతి మతానికి కూడా ఒక ఎంట్రీ ఉంటుంది, ఒక ఎగ్జిట్ ఉంటుంది. దారి వెళ్ళటానికి లోపలికి దారి ఉంటుంది, బయటికి వెళ్ళడానికి ఇంకొక దారి ఉంటుంది. హిందూయిజంలో అలా కాదు. హిందూయిజంలో కేవలం ఎగ్జిటే ఉంటుంది. ఇక్కడి నుంచి హిందూ ఇంట్లో పుట్టినవాడు బయటికి మాత్రమే వెళ్ళగలడు, బయటి వాడు మాత్రం లోపలికి రాలేడు. ఎందుకనంటే సార్ చెప్పారు ఇందాక, లోపలికి వచ్చాడు అనుకోండి, సపోజ్ ఒక క్రిస్టియన్ హిందూ మతంలో కన్వర్ట్ అయ్యాడు, లేదా ఒక ముస్లిం హిందూ మతంలోకి వచ్చాడు, అతనికి ఏం కులం ఇస్తారు? ఇక్కడికి వచ్చారనుకోండి, ఒక ముస్లిం వచ్చాడు, అతనికి బ్రాహ్మణ కులం ఇస్తారా? తప్పకుండా అతను అన్టచబుల్ క్యాస్ట్ లోనే చేరాలి. బయట నుంచి వచ్చేవాడు ఆ క్యాస్ట్ లో చేరడానికి ఎందుకు వస్తాడు? హిందూ మతంలోనే ఆ ప్రాబ్లం ఉంది. ప్రాక్టికల్ గా పాపం వారు ఏదో థియరిటికల్ గా చెప్పండి. కమల్ కుమార్ గారు ఆన్సర్ చేసిందా మీరు చెప్పండి. నేను చెప్తాను తర్వాత మీరు మాట్లాడండి. ముస్లింలుగానే ఉండవచ్చు, క్రైస్తవులుగానే ఉండవచ్చు, వాళ్ళ మత ఆచార ధర్మాల్ని వాళ్ళు పాటించుకోవచ్చు.
మీరందరూ మా మతంలోకి రాండి అని చెప్పి మేమేం ప్రచారం చేసి మత మార్పిడి చేసేటువంటి పద్ధతి మా దగ్గర శుద్ధి ఏంటండి? శుద్ధి చేస్తున్నారు కదా మీరు. వెనక్కి తీసుకొస్తున్నారు, దాన్ని ఏమంటారు? మేము మీ ఇంటికి శుద్ధి వస్తాం, కార్యక్రమాలు మేము ఏంటి? పిలిస్తే మా చైతన్య ఇంటికి రండి. మహాప్రభు చేసింది మీరు ఏంటి? మతం మార్పిడి చేసుకోవడం, మతాలు మార్చి జనాభా శంకరాచార్య పెంచుకొని చేసింది ఏంటి? ఓటు బ్యాంకులు చేసుకొని రాజకీయ నాయకులతో కుమ్మక్కి హెలికాప్టర్లో డబ్బులు పెట్టుకొని ఆ బరువుకు హెలికాప్టర్లు దిగిపోతూ ఏ పార్టీకి ఓటేయాలో చర్చిలో చెప్పుకుంటూ ఏ కులస్తుడిని గెలిపించాలో చర్చిలో చెప్పుకుంటూ రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకులుగా ఉపయోగపడేటువంటి మతం మార్పిడి ఎజెండాగా పెట్టుకున్నటువంటి మీరు తిరుపతి మాకు ఏ కులంతో సంబంధం లేదు, కుల వ్యవస్థను సమర్థించలేదు, కుల వ్యవస్థ ఈ దేశానికి అవసరం లేదు, కుల వ్యవస్థ రద్దు ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే హిందూ సమాజాన్ని సంస్కరించుకునే బాధ్యత మాది, క్రైస్తవ సమాజాన్ని సంస్కరించుకునే బాధ్యత మీది. మనం అందరం కలిసి జీవించాలి. మీరు దుమ్మెత్తిపోయే మీ మీద మేము దుమ్మెత్తిపోయక్కర్లేదు. మీలో ఉన్నటువంటి లోపాలు మీరు సరి చేసుకోండి. క్రైస్తవులారా వచ్చేయండి, ముస్లింలారా వచ్చేయండి. హిందూ ధర్మానికి లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చెప్పకుండా బుద్ధిజంలోకి పోతే ఎవరు ఆగారు? ఎందుకంటే అంబేద్కర్ పుట్టిండాడు. హిందూయిజం అందరూ తిరుమల టెంపుల్లో అర్చకులుగా దళితుల్ని గాని పెడతారా అంటున్నారు. ఆ వ్యవస్థ ఉందా హిందూ వ్యవస్థ? ఇప్పుడు డిక్లేర్ చేసిపోండి అక్కడి నుంచి, నేను పెడతానని చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అర్చకుడిగా మాత్రమే దళితుడు లేకపోవచ్చు కానీ ఈ రోజు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల ఈ దేశంలో డబ్బులు వస్తే బంగారం వస్తుంది, ఎంట్రుకలు కూడా అమ్ముకుంటున్నారు అక్కడ. రిజర్వేషన్ ప్రాతిపదికన ఉద్యోగస్తులు ఏ వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చున్నారు, మేనేజర్లుగా ఉన్నారు. ఈవోగానే ఉంటారు, అర్చకుడు కాదు. క్రైస్తవులు ఒక దళితుల్ని, ఒక ట్రైబల్ ని, ఒక బీసీని తీసుకుపోయి తెల్లారే పాస్టర్ని చేస్తున్నారు. ఎంతమంది దళితులు పాస్టర్లు ఉన్నారు చూడండి, ఎంతమంది దళితులు ముల్లాలు ఉన్నారో చూడండి, ఎంతమంది మళ్ళీ అందులో వర్గాలు ఉన్నాయి. వారు ముందు చెప్పినదే కమ్మ చర్చి వేరు, రెడ్డి చర్చి వేరు. కమ్మ చర్చ్ అయినా రెడ్డి చర్చ్ అయినా బేసిక్ హిందూయిజంలో మీరు అది చర్చ బేసిక్ హిందూయిజంలో బ్రాహ్మణ కంట్రోల్, పుస్తకాలలో అసమానత, హిందూ వ్యవస్థలో ఈ మత మార్పులు లాగా. ఒక్క విషయం ఏంటంటే, అయ్యా మీరు చెప్పింది నిజమే, అందరూ సమానంగా ఉండాలి, సమాజం మొత్తం ఇట్లా పెట్టండి, సమాజంగా ఉండాలి, అందరూ మన వాళ్ళే, అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ దేవుని కుమారులే, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. వినండి సార్, వినండి ఒక్క నిమిషం. ఒక్క విషయం చెప్తున్నాను, ఇవాళ దళితుడు ఒకరు మారినంత మాత్రాన ఇమ్మీడియట్ గా తీసుకుపోయి పాస్టర్ చేస్తున్నారు. ఇవాళ ట్రైనింగ్ ఇక్కడ కూడా అదే watching even Andhra Jyoti. We report, you decide.